హాయ్ అండి, ఈరోజు మన గార్డెన్లో ఉన్న పండ్ల మొక్కలు కొన్ని చూద్దామండి. అలాగే కొంచెం హార్వెస్ట్ ఉందండి, అదేంటో చేసుకుందాం మరి. ఓకేనా, రండి వెళ్దాం. దానిమ్మ పళ్ళు ఉన్నాయండి, కట్ చేసుకుందాము. ఒకసారి చూడండి, దానిమ్మ చెట్టు చూడండి. ఇది 2.5 years ఓల్డ్ అండి. చూడండి, పూత ఉంది, అలాగే కాయలు కూడా ఉన్నాయండి. చూడండి సైజ్, చూడండి కాయ సైజ్ ఎంత వచ్చిందో. ఇక్కడ కాయ కట్ చేసుకుందామండి. సైజ్ చూడండి ఎంత బాగుందో. ఈ కాయ కూడా కట్ చేసుకుందామండి. ఇది కూడా అవ్వింది. ఇంకా వేరే చెట్టు కూడా కట్ చేసుకుందాం. చూడండి, ఇది వేరే చెట్టు. చూడండి కాయలు చూడండి, కలర్ చూడండి, కాయ కలర్ చూడండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చూడండి, అలాగే లోపలికి కూడా ఉన్నాయండి. ఇది వేరే చెట్టు అండి, దానిమ్మ చెట్టు. చూడండి, ఇక్కడ ఒక కాయ కట్ చేసుకుందాము. ఇది వేరే చెట్టు అండి, దీనికి కూడా ఒక కాయ కట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, పిందెలు. ఇక్కడ కాయ ఉందండి, పక్వానికి వచ్చింది, దాన్ని కట్ చేసుకుందాం. చూడండి దానిమ్మకాయలు ఇన్ని కాయలు వచ్చాయి. నారింజ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది కూడా 2 years ప్లాంట్ అండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. మళ్ళీ పూత కూడా వస్తుంది, చూసారా? చూడండి పూత కూడా ఉంది. దీని నుండి చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నానండి. పిందెలు చూడండి, గుత్తులు గుత్తులు వస్తాయి పిందెలు, చూస్తారా? ఇక్కడ ఈ మొక్కకి నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ వేస్తానండి. కొద్దిగా 1 monthకి ఒకసారి బోన్ వీల్ వేస్తాను. ఎక్కువ మాత్రం కిచెన్ వేస్టే వేస్తాను. చూడండి కాయలు ఎంత గుత్తులు గుత్తులు వచ్చాయో. చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయండి. ఇక్కడ గుత్తిగా ఉంది చూడండి. ఇక్కడ అటు సైడ్ కూడా చాలా కాయలు ఉన్నాయి. పాలకూర కట్ చేసుకుందామండి. చూడండి ఈ టబ్లో వేసాను నేను, 50 rupees టబ్లో వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. కట్ చేసుకుందామండి. ఈ టబ్లో కూడా కొంచెం కట్ చేస్తానండి. ఈ టబ్లో కూడా పెట్టుకున్నాను నేను. ఇలా మనం కట్ చేశాక కొద్దిగా ఎరువేస్తే మళ్ళీ ఒక 10 days లో మనకి బాగా వచ్చేస్తుందండి పాలకూర.
ఇలా ఆకులు కట్ చేసుకుంటే ఈ చిన్న చిన్న ఆకులన్నీ పెరుగుతాయండి. మళ్ళీ కొద్దిగా బోన్విల్ కానీ కొద్దిగా కౌడంగ్ కానీ వేస్తే మళ్ళీ ఆకులు త్వరగా పెరుగుతాయండి. చూడండి ఎంత బాగుందో. కొద్దిగా వామాకు కట్ చేసుకుంటానండి. చూడండి ఎలా పెరిగిపోయిందో. ఇది నేను చిన్న కొమ్మ పెట్టుకున్నానండి, కుండీలో నుండి తీసి ఇలా పెరిగిపోయింది. చాలా మందికి మొక్కలు ఇచ్చానండి నేను. పెట్టుకున్నారు వాళ్ళు కూడా హ్యాపీగా పచ్చడి, దీని కషాయం కూడా వాళ్ళు వాడుకుంటున్నారండి. కషాయం తాగొచ్చు, దీన్ని ఆకులతోటి పచ్చడి చేసుకోవచ్చు, మనం బజ్జీలు వేసుకోవచ్చు, చాలా రకాలు వాడుకోవచ్చు అండి దీన్ని మనము. వామాకులో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయంటండి. అందువల్ల వీలైన వారు తప్పకుండా పెంచుకోండి. కొమ్మతో వచ్చేస్తుంది, మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. కొమ్మ తీసుకొని మనం కుండీలో పెట్టేసామంటే వచ్చేస్తుంది. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఈ మొక్క చూడండి, పడిమొలిసిన మొక్కే, కాండం ఇక్కడ ఉంది. దీంట్లో టమాటా మొక్కలు పెట్టానండి. టమాటా మొక్కలకి కిచెన్ వేస్ట్ వేసినప్పుడు ఈ చిక్కుడు చెట్టు వచ్చిందనమాట. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది కనుప చిక్కుడు అండి. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. కట్ చేస్తానండి ఇవన్నీ. ఇంకా కిందకున్నాయండి, కిందకున్నాయి, కట్ చేస్తాను. చిక్కుడుకాయలు ఇన్ని కాయలు వచ్చాయండి. చూడండి ములక్కాయ కూడా కాయ కోసుకుందామండి. ఈ కాయేమో పడిపోయింది, ఈ కాయ ఒకటి కట్ చేసుకుందాం. వంకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాము. ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ ఒకటి ఉందండి. చూడండి ఇది వేరే వెరైటీ అండి. ఇక్కడ ఒక కాయ ఉంది, కట్ చేసుకుందాము. ఇక్కడ బీరకాయ ఉందండి. ఇక్కడ తెల్ల కాకరకాయలు ఉన్నాయండి, ఒక 2 కట్ చేసుకుందాము. ఇక్కడేమో చిన్నది గ్రీన్ కాకరకాయ ఉంది, చూడండి చిన్నది. చూడండి ఇక్కడ 2 గ్రీన్ కాకరకాయలు ఉన్నాయి. ఇక్కడ తెల్ల వంకాయ ఉందండి. చూడండి నిమ్మకాయలు పండాయి. అటు సైడ్ ఒక కాయ
ఈరోజు హార్వెస్ట్ చూద్దామండి. టమాటో చూడండి ఎన్ని వచ్చాయో, బుట్ట నిండా వచ్చాయి. దానిమ్మకాయలు, పుదీనా, చిక్కుడుకాయలు, కాకరకాయలు, వంకాయలు, నిమ్మకాయలు, బీరకాయ, వామాకు, పాలకూర, 2 ములక్కాయలు వచ్చాయండి. చూసారు కదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్.